ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే సీట్లు వచ్చాయో అన్ని సీట్లతో గెలిచేది. కానీ ఈ సునామీ కారణము లేదా ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణము నిజంగా చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ గారు. మా అనడానికి ఎందుకు కారణం అనేసి అంటే ఆ రోజు 14 నుండి కూడా మాకు ఇవాళ వరకు ఉన్నటువంటి ఒక రిలయబుల్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ దశాబ్దాల పాటు సంబంధ బాంధవ్యాలు ఉన్న పార్టీ అయితే ఒక దశాబ్దం పాటు మాతో ఉండి ఇవాళ కూడా ఎన్డీఏ అక్కడ అధికారంలోకి రావడానికి కూడా ఒక కారకుడు పవన్ కళ్యాణ్ గారే అంటారు. ఎందుకు అనేసి అంటే ఇవాళ ఒకసారి తీసుకున్నట్లయితే అత్యధిక ఎంపీలు కలిగినటువంటి పార్టీ ఎన్డీఏలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, నెక్స్ట్ వస్తుంది నితీష్ కుమార్. నితీష్ కుమార్ తాలూకా పరిస్థితి వేరు. అక్కడ గాయారాంలా వెళ్ళింది కాబట్టి అది కొంత ఆలోచన, ఆ రాష్ట్రం తాలూకా పరిస్థితి వేరు. బట్ ఇలాంటి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పక్షం చేరే విధంగా అంటే మా రిలేషన్స్ మాకు ఉన్నాయి, కానీ చొరవ తీసుకున్నది అయితే పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఈ సునామీ లేకపోతే మీరు అన్నట్టుగా హరికేన్ సృష్టించడానికి, లేదా దేశంలో కూడా ఎన్డీఏ మూడో పర్యాయం నరేంద్ర మోడీ గారు మూడో పర్యాయం ప్రధానమంత్రిగా రావడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే పవన్ కళ్యాణ్ గారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా జనసేనకి జన సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే సందర్భంలో ఇవాళ చంద్రిక గారు అంటే ఒకటి బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సరే ఎన్డీఏ హ్యాట్రిక్ అయినా కూడా బీజేపీకి 240 అక్కడ కూడా కొంత గట్టి ప్రతిపక్షం వచ్చింది. దీంతో పాటు ఈసారి టీడీపీ జేడీయూ చాలా కీలకం కాబోతున్నాయి అన్నది వార్తలు కేంద్రంలో. సో డెఫినెట్గా ప్రజలు కొంత స్టేట్కి చాలా పెండింగ్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కూటమిలో జాయిన్ అయినప్పుడే సో రాష్ట్రం బాగుపడాలంటే అక్కడ మీరు ఇక్కడ వీళ్ళు ఉండాలని అనుకున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. అవి విషయాల్లో ఎవరెలా సాధిస్తారన్న దాన్ని కూడా ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఆ పాయింట్ని. ఖచ్చితంగా ఇవాళ అది కూడా సాధ్యపడుతుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. 2014 నుండి 18 వరకు 4 సంవత్సరాలు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము విడిపోయినటువంటి సందర్భంలో మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక గ్యాప్ ఏదైనా ఉందంటే ప్రత్యేక హోదాకి సంబంధించింది మాత్రమే. మిగతాది ఏది చంద్రబాబు నాయుడు గారు మిగతా అంశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి రాజకీయ అంశాలు వేరండి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకా అసంతృప్తి ఏదైనా ఆ రోజు ఉంది మా మీద అంటే ఓన్లీ ప్రత్యేక హోదాకి సంబంధించిందే, దాని మీద మేము విడిపోయాం. సరే, అది విడిపోయిన తర్వాత పరిణామాలు పక్కన పెడదాం. ఇవాళ కూడా మీరు చాలా సందర్భాల్లో మీ చర్చలో చంద్రిక గారు అడిగింది ఏంటి, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత ఎక్కువగా సహాయం చేస్తుందంటే మేము చెప్పింది ఏంటి, మేము జగన్మోహన్ రెడ్డికి చేయట్లేదు, ఆయన ఏదో ఆయన సొంత డబ్బులు ఇచ్చినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు కదా, 2,75,000 కోట్లు నేను ఇస్తే ఏం అవ్వలేదని ఆ రోజు కూడా అదే చెప్పాం. మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వట్లేదు, ఆయన సొంతంకి ఇవ్వట్లేదు, ఆయన సొంతం ఖర్చు పెట్టింది లేదు, ఈ రాష్ట్రానికి ఇస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి ఇవాళ ఏదైతే 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మేము తరచూ వాడినటువంటి పదం ఇవాళ ఇక్కడ అనువర్తిస్తుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో అటువంటివి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏది కూడా ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి అంశాల్లో భారతీయ జనతా పార్టీ అడ్డం పడింది లేదు. నేను ఉదాహరణ చెప్తాను. తెలంగాణ నుండి మనకు రావాల్సినటువంటి ఆస్తుల విషయము వ్యవహారాల్లో కూడా ఎప్పుడూ